ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పినట్టుగా డబ్బు ఎవ్వరికీ ఊరికే రాదు. ఇవాళ రోజుల్లో డబ్బుని స్మార్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం తొందరగా మన రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదే జెన్జీ మైండ్లో ఉండే థాట్స్. ఇవాళ వీ హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ సుభాష్ గారు మనతో ఉన్నారు. చాలా కీలకమైన కొన్ని విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, గోల్డ్ ధర ఇలా పెరిగింది, సిల్వర్ ధర ఇలా పెరిగింది. గోల్డ్ సిల్వర్ ఇంకా పెరుగుతాయా లేదా? సుభాష్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ అండి. సో యువర్ ఎక్స్పర్టీస్ చాలా మందికి వాళ్ళ హెల్ప్ కాబోతుంది. షూర్, థ్యాంక్ యూ. ఐల్ డూ మై బెస్ట్ అండి. సార్, గోల్డ్ సిల్వర్ అమాంతం పెరిగిపోయాయి. అంటే దాదాపు 9 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఏమిటి సార్ గోల్డ్ మార్కెట్స్ ఎందుకు ఇంత అమాంతం పెరిగిపోయాయి? గోల్డ్ అండ్ సిల్వర్ రెండు, గోల్డ్ సిల్వర్ రెండు పెరిగాయి సెమంటిక్స్ ప్యారలల్గా. కానీ రెండింటి గ్రోత్కి బ్యాక్గ్రౌండ్ ఒకటి కాదు. గోల్డ్ పెరుగుతుంది, డాలర్ డిప్రిషియేట్ అవుతుంది గ్లోబల్గా. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే డాలర్ కొన్ని కరెన్సీస్ ముడిపడి ఉంది. అంటే యూరో అవ్వచ్చు, ఎన్ అవ్వచ్చు, కెనడియన్ డాలర్ అవ్వచ్చు, స్విస్ ఫ్రాంక్ అవ్వచ్చు, ఇలా వాటితో కొన్ని కరెన్సీస్తో డాలర్ వీక్ అవుతుంది. ఇప్పుడే కాదు, 2-3 years వీక్ అవుతుంది. వీక్ అవడం బట్టి గోల్డ్ ప్రైసెస్ అక్కడ తగ్గుతున్నాయి. ఇంటర్నేషనల్గా డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. దాన్ని బట్టి ఇంకా బయింగ్ జరుగుతుంది. దానికంటే మించిన పెద్ద ఫ్యాక్టర్ గ్లోబల్ అన్సర్టనిటీ. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అవుతోంది, ఇజ్రాయెల్ గాజా వార్ అవుతూనే ఉంది, ఎప్పటి నుంచి అవుతోంది, ఇండియా పాకిస్తాన్ అయింది. తర్వాత రకరకాల ఇష్యూస్, గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల చాలా కంట్రీస్ గోల్డ్ బ్యాకప్ కింద కొని పెట్టుకుంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ మనకంటే ఫాస్ట్గా, అంటే కామన్ మ్యాన్ కంటే ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళు గోల్డ్ కొంటున్నారు. ఇండియన్ ఆర్బీఐ కూడా చాలా గోల్డ్ కొంది. అంటే కొన్ని డాలర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమ్మేసి ఇండియా కూడా గోల్డ్ కొని పెట్టుకుంది. దాని రెండు మీనింగ్స్ ఉన్నాయి. అంటే డాలర్ వాల్యూ ఫ్యూచర్లో అంత ఉండకపోవచ్చు, గోల్డ్ మనకి ఎక్కువ, మనం ఇంకా సేవ్ చేయొచ్చు. అది అన్ని కంట్రీస్ ఇదే థాట్లో ఉండబట్టి సడన్గా గోల్డ్ మీద డిమాండ్ పెరిగిపోయింది, రష్ పెరిగిపోయింది. కానీ లిమిటెడ్ ప్రొడక్షన్ గోల్డ్ది ఎక్కడైనా అంతే కదా, ఇవన్నీ మినరల్స్ కదా ఇవన్నీ. ఆ లిమిటెడ్ ప్రొడక్షన్లో డిమాండ్ సడన్గా సర్జ్ వల్ల ప్రైసెస్ అమాంతం పెరిగిపోయాయి. ఇది గోల్డ్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, నెక్స్ట్ 6 months 1 year ఇలాగే ఉంటుందా, లేకపోతే గోల్డ్ పడిపోయి 1,70,000 అవుతుందా? అవ్వదు. నా అసెస్మెంట్ అవ్వకపోవచ్చు. అయితే మంచిది అందరికీ, అవ్వకపోవచ్చు. అది ఎలా ఉండొచ్చు సినారియో అంటే, నా అసెస్మెంట్ ప్రకారం ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. సో ఎలా ఉండబోతోంది, ఎంత పెరుగుతుందని మీ అంచనా? అంటే ఇంత ముందులాగా 40%, 50% పెరగకపోవచ్చు. ఒక 15-20% పెరిగే ఛాన్స్ నా ఉద్దేశం కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు డాలర్ యుఎస్ అండ్ అదర్ ఎకానమీస్ కొంచెం ఇబ్బంది అవుతోంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఇండియా ట్రేడ్ డీల్ చేసుకుంది, కెనడా కూడా ఇండియాకి వస్తుంది ట్రేడ్ డీల్ చేయాలని. దీని ఇంపాక్ట్ ఏమిటంటే డాలర్ మీద ప్రభావం పడుతుంది. డాలర్ ఇంకొంచెం వీక్ అవుతుంది ఇంటర్నేషనల్గా. వీక్ అయితే మళ్ళీ ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. అందరూ డాలర్ మీద నమ్మకం తగ్గి దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ అదర్ కరెన్సీస్. మేము వెంటనే చూడకపోవచ్చు, 10-15 ఏళ్ళు పట్టచ్చు డాలర్ పూర్తిగా డీడాలరైజ్ అవడానికి. అయితే కూడా. సో ఈ సిచ్యువేషన్లో డాలర్ వీక్గా ఉండబట్టి ఇంకా గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఇంకొంచెం హార్ష్గా మూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అతను చాలా వాడికి యుఎస్ ఇస్ వెరీ అప్సెట్. యూరోపియన్ యూనియన్ ఇండియాతో డీల్ అవడం, కెనడా కూడా ఇండియాతో డీల్ చేయాలని బయలుదేరడం, ఇది చాలా టిప్పింగ్ పాయింట్స్ ఉన్నాయి ట్రంప్ మైండ్లో. అతను ఇంకా హార్ష్ స్టెప్ మాట్లాడతాడు, స్టెప్స్ తీసుకుంటాడు. వీటి వల్ల గ్లోబల్గా అన్సర్టనిటీ పెరుగుతుంది. సో పెరిగినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగడం ఖాయం. సో నా ఉద్దేశం 20% పెరుగుతుంది నా అంచనా. తగ్గితే అందరికి మంచిది, పెళ్లి సీజన్ వస్తుంది, కొనుక్కోవచ్చు. కానీ అది అవుతుంది డౌటే. అది అంటే ఇప్పుడు ట్రంప్ రెజీమ్తో ఇది ముడిపడి ఉంటే కనుక, మనకు తెలుసు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇంకొక, అంటే మనకు హాఫ్ టర్మ్ అయిపోయింది ఆల్రెడీ, హాఫ్ టర్మ్కి పైగా అయిపోయింది. ఇప్పుడు రాబోయే 1 or 2 yearsలోనే ఈ మార్పులు చేర్పులు ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఈ అలజడి చూడబోతున్నాం. ఎక్కడ స్టెబిలైజ్ అవుతుంది గోల్డ్ అన్నది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే కొంతకాలం క్రితం 2030 5-6 లక్షలు దాటిపోతుంది గోల్డ్, 10 గ్రాముల గోల్డ్ అని ఒకళ్ళిద్దరు అంచనా వేయగా విన్నాం మనం. సో మీరేమంటారు సార్? ఇప్పుడు సపోజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా మీ దగ్గరకు వచ్చి, సార్ నా దగ్గర ఈ 25 లక్షలు ఉన్నాయంటే గోల్డ్లో పెట్టమంటారా? ఇవాళ గోల్డ్లో పెట్టడం వైజ్ డెసిషన్ అండి నా లెక్కలో. 5 లక్షలు 6 లక్షలు అది నెంబర్ పట్టుకోవడం కష్టం. కానీ డెఫినెట్గా పెద్ద ఫిగర్గా రీచ్ అవుతుంది గోల్డ్ నా అంచనా ప్రకారం. ఓకే, ఎందుకంటే దాని 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రంప్ వాళ్ళ పాలసీస్ కొంచెం గ్లోబల్గా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే గోల్డ్ మైనర్స్ కూడా గోల్డ్ ప్రైస్ ఇప్పుడు హైలో చూడాలనుకుంటారు. వాళ్ళ డిమాండ్, వాళ్ళ సేల్స్, వాళ్ళ ప్రాఫిట్స్ పెంచుకోవాలని. సో నా ఉద్దేశం వాళ్ళు క్యాలిబ్రేట్ చేస్తారు వాళ్ళ అవుట్పుట్ని కూడా.
డిమాండ్ బట్టి వాళ్ళు కొంచెం దాన్ని ప్రొడక్షన్ తగ్గించుకున్నా కూడా ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. సో నా అంచనా ప్రకారం 2030కి మీరు అన్నట్టు 5-6 లాక్ కాకపోయినా 4-4.5 lakhs అయ్యే అవకాశం కనిపిస్తుంది నాకు. అబ్బో. నెంబర్ 2, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం మంచి డెసిషన్ అది. కానీ ఇన్వెస్ట్మెంట్గా చేస్తే దాన్ని ఫిజికల్ గోల్డ్ కింద కాకుండా ఈటీఎఫ్స్ కింద కొని పెట్టుకోండి. ఎందుకు సార్? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు వాటిని. అంటే మన గోల్స్ క్లియర్గా ఉండాలండి. మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో నా క్లయింట్స్కి చెప్పేది అదే. ఎప్పుడు నేను క్లియర్ గోల్స్ ఉండాలి మనకి. మిక్స్డ్ అప్గా ఉంటే మనం డైరెక్షన్ సరిగా ఉండదు. ఫిజికల్ గోల్డ్ అయితే మనకి స్టోరేజ్ కాస్ట్ ఫస్ట్ ఇబ్బంది మనకి అది. తర్వాత ఏమో క్వాలిటీ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు ఎనీథింగ్ ఎల్లో ఇస్ బీయింగ్ సోల్డ్ యాజ్ గోల్డ్ అని అనుకోవచ్చు. మనం మెటల్ కొంచెం ఎల్లో వేసి కూడా తెలియని ఇచ్చేసేయచ్చు, వాళ్ళని ఫుల్ చేయొచ్చు. 22 carats 18 carats ఎంత క్యారెట్స్ అని మనం పట్టలేము. అది మన ఫీల్డ్ కాదు అది. సో మేము ఇన్వెస్టింగ్ ఆన్ రాంగ్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫిజికల్ గోల్డ్. తర్వాత అమ్మడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ దానికి తరుగు అన్నీ ఉంటాయి కదా, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి జ్యువెలరీ విషయానికి కొంటే మనం. సో దేర్ఫోర్ జ్యువెలరీ కింద కావాలంటే జ్యువెలరీ కింద కొనుక్కుని మీరు దాన్ని ఎలా వాడాలో వాడుకోండి. దానికి కూడా అప్రిసియేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. కానీ మనకి ఈ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ పోతుంది కాబట్టి మీకు నెట్ ప్రాఫిట్ అంత రాదు. కరెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు జ్యువెలరీ కింద ఎక్కువ దాన్ని అలా అటువైపు చూడకండి. ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఈటీఎఫ్స్ అన్నాను, గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు వాటిని. అంటే గోల్డ్ బ్యాక్డ్ ఫండ్స్లోని గోల్డ్ కూడా కొన్ని పెట్టుకుంటే కంపెనీస్. అంటే మన తరఫున మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈటీఎఫ్స్ రన్ చేస్తున్నాయి గ్లోబల్గా కూడా. ఇండియాలో కూడా చాలా ఈటీఎఫ్స్ కంపెనీస్ ఉన్నాయి మనకి. అంటే నేను చెప్పేది పెద్ద కంపెనీలు ఐసిఐసిఐ, మోతీలాల్, సుందరం ఇవన్నీ కూడా ఈటీఎఫ్స్ నడుపుతారు అన్ని కూడా. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరేజ్ హడౌట్ లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసి 2 days డబ్బు అకౌంట్కి వచ్చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ లాగానే. సో మీకు బెనిఫిట్ వస్తుంది, రిస్క్ లేదు, దాంట్లో స్టోరేజ్ రిస్క్ లేదు, క్వాలిటీ రిస్క్ లేదు, ఈ వేస్టేజ్, ఈ మేకింగ్ ఛార్జ్ ఇష్యూస్ లేవు మనకి. అండ్ కంఫర్టబుల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. గోల్డ్లో ప్రైస్ పెరిగితే మన యూనిట్స్ కూడా పెరుగుతాయి, మన వాల్యూ కూడా పెరుగుతుంది. అట్లా బాగుంది సార్, చాలా బాగుంది. అది కాకుండా సార్ ఇప్పుడు సిల్వర్ ధర కూడా విపరీతంగా పెరిగింది. 3 లక్షలు అయింది మనం చూసాం మనం. అవునండి. సో సిల్వర్ కూడా ఇంత పెరగడానికి కారణం ఏంటి? సిల్వర్ కి ర్యాపిడ్ గా డ్రాప్ అవుతుంది మనకి సెల్ చేసినప్పుడు. అంటే ఐఎమ్ టాకింగ్ ఆబ్జెక్ట్స్, ఆర్నమెంట్స్, వీటి రూపంలో కనుక అమ్ముతే మీ అడ్వైజ్ ఏంటి సార్ సిల్వర్ విషయంలో? సిల్వర్ గోల్డ్ ఎప్పుడు ప్యారల్ గా మూవ్ అవుతున్నాయి డిఫరెంట్ రీజన్స్ వల్ల. గోల్డ్ అయితే లాజిక్ ఉంది, డాలర్ బేస్డ్, అది గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల పెరుగుతుందని అనుకున్నాం, డిస్కస్ చేసాం. సిల్వర్ కి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వు. సిల్వర్ డిమాండ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ యూస్. ఇప్పుడు మన ఈవీ కార్స్ లో, ఎలక్ట్రానిక్స్ లో, సెమీ కండక్టర్స్, ఆ ఇండస్ట్రీలో అలాంటి వాటి సిల్వర్ చాలా యూజ్ అవుతుంది ప్రస్తుతం. సో గ్లోబల్ గా డిమాండ్ పెరిగింది, ఆ ఇండస్ట్రియల్ యూజ్ డిమాండ్ పెరిగింది. ఈవీ కార్స్ కూడా వాడతారా సార్? వాడతారు, కొంచెం ప్రతి గ్రామ్స్ సిల్వర్ వాడతారు. సో ఈవీ కార్స్ ఈ మధ్య బికాస్ ఆఫ్ మన ఫాసిల్ ఫ్యూల్స్ తగ్గించాలి అని చెప్పి ఇండియా కూడా ఈవీ కార్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం, వీటి వల్ల డిమాండ్ పెరుగుతోంది. అట్ ది సేమ్ టైం సిల్వర్ గోల్డ్ లాగా మైనింగ్ అవ్వబడదు. సిల్వర్ ఇస్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ జింక్ అండ్ అదర్ ఎలిమెంట్స్. సో దాని ప్రొడక్షన్ ఎప్పుడు కొంచెం కంట్రోల్గానే ఉంటుంది. ఆ కంట్రోల్ ప్రొడక్షన్లో ఇంత సర్జ్ ఆఫ్ డిమాండ్ చూసేప్పుడు ప్రైసెస్ పెరిగింది. అది అలాగే ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. సిల్వర్ చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు వాలటైల్ చాలా హై సిల్వర్. అంటే ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు మీరు రికవర్ అవుతుంది చెప్పడం కష్టం. లాజిక్ లేదు సిల్వర్ మూమెంట్లో. సో సిల్వర్ బెట్ చేయడం అనేది కొంచెం 50-50 స్పెక్యులేషన్ అనుకోవచ్చు. దాన్ని సిల్వర్ కూడా బాండ్స్ ఉంటాయా సార్? ఉంది, కానీ దాంట్లో అది బాండ్స్ విల్ ట్రాక్ ది ఒరిజినల్ సిల్వర్ మెటల్ మూమెంట్ కాబట్టి అది పడవచ్చు, పెరుగుతూ ఉండొచ్చు. అది కరెక్టే. కాబట్టి అది అంత రెడీగా ఇన్వెస్ట్ చేసే విషయం కాదు. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్టు గోల్డ్ అయితే ఒక చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఫైనలీ సార్ ఈ సెక్షన్ లో తప్పకుండా మాట్లాడవలసింది, ఈ మధ్య డైమండ్స్ అంటే ఒక పిచ్ వచ్చేసింది. కానీ డైమండ్తో ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడ కొన్నారో అక్కడిస్తేనే దానికి ఆ వాల్యూ ఇస్తారు. అంటే దాదాపు మీ 6 లక్షలో 10 లక్షలో 15 లక్షలో తీసుకెళ్ళి ఒక గోల్డ్ షాప్లో పెట్టినట్టే డైమండ్ జ్యువెలరీ కొంటే. అది వేరే షాప్కి తీసుకెళ్తే వాళ్ళు ఇవ్వరు. సో డైమండ్ ఈజ్ ఇట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ఆల్? డైమండ్ ఈజ్ మోర్ ఆఫ్ పర్సనల్ చాయిస్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను డైమండ్ చూడను నేను. అంటే మీ అన్ని ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయి మీరు సర్టెన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ you can afford to indulge in various expensive investments, diamond can be a part of that. Otherwise, normal common man or slightly who want to invest more వాళ్ళకి diamond I don't suggest it. Diamonds కూడా చాలా రకాలుగా ఉన్నాయి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి. మన పట్టనేమి మన మామూలు వాళ్ళు పట్టలేదు దాన్ని. వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా చూసే తప్ప వాళ్ళు పట్టలేకపోతున్నారు ల్యాబ్ గ్రోన్ ఒరిజినల్ డైమండ్ అని. ఈ సిచ్యువేషన్ మనం డైమండ్లో ఇన్వెస్ట్ పరంగా చూసి దెబ్బతినడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు సార్ ఒక గాజు తీసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాజు ఉంది, ఈ గాజు డైమండ్ బ్యాంగిల్స్ అని ఒకనొక షాప్ వాళ్ళు అమ్ముంటారు నాకు. ఇందులో అన్ని డైమండ్సా మనకు తెలియదు. మీరు అన్నట్టుగా 1-2 ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నా కూడా దీన్ని పొసిగినా కూడా చెప్పడం కష్టం.
దీని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ దీన్ని నేను అమ్మకానికి అదే షాప్‌లో పెట్టినప్పుడే తెలుస్తుంది. కరెక్ట్. సో వీటన్నిటికి పెద్ద క్వెషన్ మార్క్స్ ఉన్నాయంటారు అయితే. అవును. పెద్ద డైమండ్ క్వెషన్ మార్క్స్. కొనుగోలులో. అది. సో డైమండ్స్ ఎప్పుడు కొన్నా మీరు మీ ఓన్ కన్సంప్షన్, మీ ఓన్ హ్యాపీనెస్ కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్‌గా చూడకండి. హ్మ్. ఇప్పుడు మీకు ఎవరో దీన్ని చూసి డైమండ్ అంటే బాగుంది, ల్యాబ్‌గా ఉంటే మీరు బాధపడతారు. సో బీ హ్యాపీ విత్ వాట్ యూ వేరింగ్. ఈ డైమండ్ అనుకుని మీరు హాయిగా లైఫ్ మూవ్ ఆన్ అయిపోండి. అంటే అదే బెటర్. డైమండ్ అవ్వచ్చు యాక్చువల్‌గా. అవును. అంటే ఆఫ్ కోర్స్ క్రెడిబిలిటీ ఆఫ్ ద బ్రాండ్ అంతా మ్యాటర్స్. అవును. కానీ దానికి మించి ఏంటంటే మనకి చెప్పడం కష్టం. దానికి ఏదైనా ఒక వస్తువుకి యూనివర్సల్ వాల్యూ లేకపోతే అది వాల్యూ ఉన్నట్టు కాదని నా ఫీలింగ్. ఐ రైట్ ఆర్ రాంగ్? అంటే ఆ షాప్‌లోనే, అక్కడే, అదే సందులో, ఆ బ్రాంచ్‌లోనే అని కాకుండా ఇప్పుడు గోల్డ్ ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చినా కూడా 5-10% తరుగుతో అటు ఇటుగా ప్రతి వాళ్ళు దానికి వాల్యూ ఇస్తారు. సో ఈ మూడిట్లో చూస్తే ఉత్తమం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. అవునండి. గోల్డ్‌లో కూడా చిన్న పాయింట్ చెప్పాలి మీకు. మన సౌత్ ఇండియన్ గోల్డ్‌ని బాంబే మార్కెట్స్‌లో వాళ్ళు 18 క్యారెట్ గోల్డ్ కింద ట్రీట్ చేస్తారు. మనం ముఖ్యంగా మెడ్రాస్, తమిళనాడు బేస్డ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్స్, గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా వాళ్ళు 18 క్యారెట్ అంటారు బాంబేలో, ఆ మార్కెట్స్‌లో. అవును. ఇంకా వాల్యూ తగ్గిపోతుంది. 80 క్యారెట్స్ అంటే మనకి 24 క్యారెట్స్ నుంచి మీరు అంత తీసేస్తారు. కాపర్ యాడ్ చేశారు. సో వాల్యూ ఇంకా పడిపోతుంది యాక్చువల్. మనకు తెలియదు ఇక్కడ. మనం 22 క్యారెట్స్ అనుకోండి, మనం డబ్బు ఇస్తాం ఇక్కడ మనం కొన్నప్పుడు. బయట తీసుకెళ్తే 80 క్యారెట్స్ అంటారు. సౌత్ అనేప్పుడు 80 క్యారెట్స్ అంటారు వాళ్ళు. అలా మనకు తెలియదు. దీంట్లో చాలా మెళకువలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం కాకుండా జ్యువెలరీ పరంగా మనం వేసుకొని ఆనందంగా ఉండాలంటే కొనుక్కోవచ్చు జ్యువెలరీ. మనం కొనుక్కి హ్యాపీగా ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఈటీఎఫ్స్ బెటర్. సరే, ఇంకా ఆభరణాలు కూడా ఎప్పుడో అవసరం వచ్చి మనం దాన్ని ప్లెడ్ చేసి లోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉంది. ఆ పరంగా ఒక సేఫ్టీ నెట్. ఎస్, అబ్సల్యూట్ సేఫ్టీ, బిగ్ సేఫ్టీ నెట్ గోల్డ్ ఈజ్. సార్, ఇప్పుడు రెండో టాపిక్ సార్, ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి మాట్లాడబోతున్నాం మనం. చాలామంది ఎర్లీ రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తారు. అంటే 40 ఏళ్ళు వచ్చేసరికి నాకు బ్యాంక్లో ఇంత డబ్బులు కావాలి, కాబట్టి నేను ఇవాళ కష్టపడి 10 ఏళ్ళు పనిచేసేసి, లేకపోతే 15 ఏళ్ళు పనిచేసి 40 ఏళ్ళు వచ్చేసరికల్లా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారు చాలామంది. రిటైర్ అవ్వడం అంటే పని ఆపేస్తారని కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఐడియల్ స్టెప్స్, ప్లానింగ్ ఎలా ఉండాలి సార్? కరెక్ట్ అండి. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బేసిస్ నవోదయంలో స్ట్రెస్ అండి. ఈ రోజుల్లో జాబ్ స్ట్రెస్, తర్వాత వర్కింగ్ అవర్స్, ట్రావెల్, ట్రాఫిక్ అన్ని కూడా ఇబ్బంది చేస్తున్నాయి చాలా మందిని. సో ఎవ్రీబడి వాంట్స్ టు డూ జాబ్ ఎట్ దర్ ఓన్ కన్వీనియన్స్ అండ్ దర్ ఓన్ పేస్. అంటే ఒక డ్రడ్జరీ కింద కాకుండా నేను కంఫర్టబుల్ పని చేసుకుంటాను అని ప్రతి వాడి ఉద్దేశం ఉంది. అది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ 40 అనేది చాలా పాపులర్ ఈడియం ఇన్ యంగ్స్టర్స్ మైండ్స్. అది చేయాలని దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. దాన్ని మనం మీరు అన్నట్టు 10 ఏళ్ళు 15 ఏళ్ళు గట్టిగా పనిచేసి 40 ఏళ్ళకి ఒక 2 కోట్లు కానీ మనం కార్పస్ జనరేట్ చేయగలిగితే ఆ 2 కోట్లతో లైఫ్ 1 lakh పర్ మంత్ గడిపేయచ్చు. అండ్ 1 lakh నెక్స్ట్ మంత్ 1,05,000 పర్ మంత్, తర్వాత 1,10,000 పర్ మంత్. అది తీసుకుంటూ మనం అంటే మన ఆ 40 తర్వాత వచ్చే అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ దీని నుంచి కవర్ చేయొచ్చు మనం. అంటే అప్పుడు 40 స్కూల్ పిల్లలు ఫీజు అవ్వచ్చు, లేకపోతే ఇంటి ఖర్చు అవ్వచ్చు, వాట్ ఎవర్. 1 lakh ఇస్ 1 lakh. అది చేయొచ్చు. అది చేయాలి అంటే ఇప్పటి నుంచి ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు గట్టిగా 90,000 1,00,000 రూపాయలు నెలకి సేవ్ చేసుకుంటూ డిసిప్లిన్ ఫోకస్ ఇన్వెస్ట్ చేస్తే ఆ 2 crores కార్పస్ జనరేట్ చేయొచ్చండి. అప్పుడు కూడా మనం వాళ్ళు 40కి పని ఆపడం దేశానికి ఇది లాభం కాదు, నష్టమే ఆపేస్తే. అంటే ఆపడం అంటే పూర్తిగా ఆపాలన్నది మా ఐడియా కాదు సార్. వాళ్ళు అంటే పని చేయాల్సిన ఒక తప్పనిసరి ఆవశ్యకత కాకుండా ఇష్టంగా పనిచేయడం. కరెక్ట్. కష్టంగా ఏవో నెత్తి మీద కత్తుంది అన్నట్టు కాకుండా వాళ్ళు ఇష్టంగా పనిచేసి 60-70 ఇప్పుడు ఇవాళైతే పోస్ట్ రిటైర్మెంట్ ఆల్సో కొత్త రోల్స్ వచ్చేసాయి, కన్సల్టెంట్ రోల్స్ వచ్చాయి. అవునండి. సో చేయొచ్చండి, కంఫర్టబుల్గా చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు అంటాను అందరితో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ గోల్స్ మీట్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి డబ్బు, అందుకు తెలిసి ఇన్వెస్ట్ చేయడం డబ్బు కావాలి. కానీ అంతకంటే పెద్ద ఫ్యాక్టర్ డిసిప్లిన్ అండి. ఆ డిసిప్లిన్ లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ గోల్స్ రీచ్ అవ్వలేం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిసిప్లిన్ సార్? ఎలాంటి విషయాలలో డిసిప్లిన్ తప్పుతూ మీరు కామన్గా చూస్తూ ఉంటారు? చాలా ఉన్నాయండి. ఒకటేమో గోల్స్ లేకుండా దిగడం, ఏదో పెట్టేయడం. ఎవరో మా ఫ్రెండ్ ఆఫీస్లో పెట్టాడు, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎస్ఐపి 50,000 1,00,000 రూపాయలు చేయాలి, వస్తారు చాలామంది. 2 years తర్వాత లేదు ఇంకో ఫండ్ బాగా చేస్తాం, ఐ వాంట్ టు ట్రేడ్ ఇన్ క్రిప్టో, బిట్ కాయిన్స్, అక్కడ జంప్ అయిపోవడం. ఇలా జంప్ అయినప్పుడు కాంపౌండింగ్ సైకిల్ మీరు బ్రేక్ చేస్తారు, అది రియలైజ్ చేయరు. ఇది ఒకసారి బ్రేక్ చేస్తే మళ్ళీ మీరు ఈ ట్రాక్లోకి వచ్చినప్పుడు యూ లాస్ట్ ఆల్ ది థింగ్స్ వాట్ యూ గెయిన్ సో ఫార్. యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. డేటా మంత్స్కి 0 స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు టైం చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అది కానీ మిస్ అయితే మీ గోల్ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. అంటే 40కో 45కో 50కో ఎప్పుడైతే మీకు మీ లైఫ్ గోల్స్లో డబ్బు మీకు అవసరం పడుతుందో ఆ గోల్స్ షిఫ్ట్ అవ్వ వెనక్కి. అది మీట్ అవ్వాలి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరిగిపోతుంది. ఎస్ఐపి ఒకప్పుడు 1,00,000 రూపాయలు అయ్యేది
2 lakhs అవుతుంది. అప్పుడు అంతే. ఇబ్బందే కదా అది ఇప్పుడు మీది. అవును. సాఫీగా 1 lakh చేసుకుంటూ వెళ్ళిపోతే మీ గోల్ మీట్ అయిపోయేవారు. సో ఒక స్టాండర్డ్ అమౌంట్ అనుకుని దానికి స్టిక్ ఆన్ అయ్యి మంచి ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ దగ్గర అడ్వైస్ తీసుకుని కరెక్ట్ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం, కరెక్ట్ దాన్ని వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు. కరెక్ట్ అంటే ఎక్స్ట్రీమ్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప దానికే చూసి ఐఫోన్ 17 వస్తుంది కొనుక్కోవచ్చా, దాంట్లో 50% ఈఎంఐ చేసుకుంటాను, ఇది దీంట్లో తగ్గిస్తాను, ఎస్ఐపి 3 months పాస్ చేస్తాను, మళ్ళీ రిజ్యూమ్ చేస్తాను, ఆ పాస్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవేనండి. క్రిప్టో కరెన్సీలు, లేదు కార్లు, పెద్ద పెద్ద వెకేషన్ కార్లు వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో కారు కొనుక్కోవాలి, కారు ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. వెకేషన్ వెళ్ళాలి అంటే దాన్ని విడిగా మనం ప్లాన్ చేసి వెకేషన్ వెళ్ళొచ్చు. అంటే వెకేషన్ వెళ్ళొద్దు అనట్లేదు, ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే లైఫ్లో డిజైర్స్. అంటే శక్తి ఉన్నప్పుడే కదా ఎంజాయ్ చేయగలుగుతారు. కరెక్ట్ ఎప్పుడో పెద్ద అయ్యాక వాళ్ళకి బోల్డ్ కోట్లు వచ్చాయి, 2-3 కోట్లు చేతికి వచ్చాయి, అప్పుడు కానీ లాభం ఎంజాయ్ ఏంటి? చేసే Correct. అది కరెక్ట్. సో మనం అన్ని బకెట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చండి. అంటే వెకేషన్ ఒక 3 years నేను ఐ వాంట్ గో ఆన్ క్రూజ్ వెకేషన్, 2 lakhs పర్ హెడ్ పడుతుంది అది, ఫ్యామిలీకి 4 lakhs 6 లక్షలు కావాలి. ఇప్పుడు దానికి ఎంత మనం సేవ్ చేయాలి? ఇప్పుడు ఒక బకెట్లో ఎస్ఐపి వేసి పెట్టుకోవచ్చు, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవచ్చు. దాని కేసు మనం చూడకూడదు క్రూజ్ అవసరం వచ్చేంత వరకు. అలా మిక్స్ అండ్ మ్యాచ్ కింద కాకుండా మనం డెడికేటెడ్గా ఒక పాకెట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అన్ని గోల్స్ బీట్ అవ్వచ్చండి. అది చెప్తున్నా, డిసిప్లిన్ చాలా అవసరం దాంట్లో. అంటే దీంట్లో నేను ఇంకొక పాయింట్ చెప్పాలి, ఆడవాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించుకోగలిగితే వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు. ఒక డిసిప్లిన్. గోల్ పట్టుకుంటే వాళ్ళ గోల్ వదలరండి. అందుకని ఇప్పుడు ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ ఆన్ విమెన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ డిస్కషన్స్. ఒకసారి ఫ్యామిలీ వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసి ఓకే నెలకి ఇద్దరు సేవ్ చేద్దాం, మనం ఒక 10 years చేద్దాం, ఆ లేడీకి మైండ్లో గట్టిగా పడితే వన్స్ షీ ఈజ్ కన్విన్స్డ్, ఈజీ కన్విన్స్ అవరు వాళ్ళు, ఇది ఎంత అవుతుంది అదెంత అవుతుంది అన్ని మాట్లాడుకున్న తర్వాత ఒక నెంబర్ అనుకున్నప్పుడు ద డిబేట్ అవర్ బై అండ్ లార్జ్. సో ఇవాళ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2026లో ఉన్నాం, ఒక 10 ఏళ్ల తర్వాత మనకి నెలకి సుమారు 1,00,000 నుంచి 1,50,000 ఊరికే బొటాబొట్టి ఖర్చులకి సరిపోతుంది అనుకుంటే, సొంత ఇల్లు ఉండి ఎంత డబ్బులు కూడబెట్టుకోవాలి? ఆ టైంకి ఎలా ఎంత డబ్బులు ఉండాలి? మీకు 1,00,000 per month కావాలి 10 ఏళ్ళ తర్వాత అంటే మీకు దాదాపు 2 crores కార్పస్ కావాలండి. అప్పుడు అక్కడ ఓకే 2 కోట్లు ఉండాలి. 2 కోట్లు అక్కడ మీకు ఉండాలి 10 ఏళ్ళ తర్వాత. 2 కోట్లు మీరు ఇప్పుడు జనరేట్ చేయాలంటే 1,50,000 ఎస్ఐపి చేయాలి మీరు ఎవ్రీ మంత్. దాన్ని తీయకుండా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ అనిపిస్తే 1,00,000 చేయండి, టాప్అప్ చేయండి ఎవ్రీ ఇయర్. అండ్ 1,00,000 ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 120, తర్వాత 140, తర్వాత 160, అలా ఎవ్రీ మంత్ మనం మెట్ల కింద మనం స్టెప్అప్ టాప్అప్ కింద వీటి చేసుకుంటూ వెళ్తే మన 2 crores గోల్ అచీవ్ చేయొచ్చు. అది చేయొచ్చు. అది సార్ ఇప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు 10 ఏళ్ళ అంటే 10 ఏళ్ళకి మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదా 5 ఏళ్ళకి వేయండి, సంవత్సరానికి 2 లక్షలు ఎంతో చెప్తారు. కానీ మీకు 80 ఏళ్ళు వచ్చాక మీకు 3 కోట్లు వస్తాయి చేతికి అంటారు. అంటే అవి నిజమైన ఫండ్సా? ఇప్పుడు నుంచి చూస్తే అరే 3 కోట్లు వస్తుందా మనకి అనిపిస్తుంది. సో అది ఇజ్ ఇట్ నమ్మశక్యమైన విషయమైనా? అది నమ్మశక్యనండి. ఇది మోస్ట్ ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచెస్ ఇలా ఉంటాయి. సో ఇన్సూరెన్స్లో మనం నా లెక్క ప్రకారం నేను చదువుకున్న సిఏపి మా సిలబస్ ప్రకారం చెప్పాలి అంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంటింజెన్సీ ప్లాన్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్గా ఉండకూడదు. సో మనం నార్మల్గా నేను నెలకి ఏడాదికి 1,00,000 ప్రీమియం కడతాను, లేదా 50,000 ప్రీమియం కడతాను, నాకైనా జరిగితే 1 కోటి రూపాయలు ఫ్యామిలీకి వస్తుంది, ఫైన్. జరగకపోతే నా డబ్బు వెనక్కి వస్తుందా అని క్వశ్చన్ నెక్స్ట్ వెంటనే వస్తుంది. నేను ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత నేను బాగానే ఉంటాను, హెల్త్ వైజ్ బాగానే ఉన్నాను, నేను పెట్టిన డబ్బు ఏమైపోతుంది అంటారు. అది మీకు రాదు అంటే వాడు డిసప్పాయింట్ అయిపోతారు. అదే కారు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు కారు ఎవ్రీ ఇయర్ మన ఇన్సూరెన్స్ కడుతూనే ఉంటాం, ఆ ఏడాది క్లెయిమ్ చేయలేదు, మళ్ళీ డబ్బు నెక్స్ట్ మళ్ళీ కట్టాలి కదా, రాకపోతే మనం దాన్ని ఫీల్ అయిపోం. ఇన్సూరెన్స్కి వచ్చే మాత్రం ఇంత పెట్టాను నాకు ఎంత వస్తుంది, ఈ సైకాలజీ మీద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆడతాయండి. అది మీరు నెలకి ఏడాదికి 1,00,000 రూపాయలు కట్టండి, 10 ఏళ్ళు కట్టండి, మీకు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు ఆగండి, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ నెలకి 1,00,000 రూపాయలు ఇస్తూ ఉంటారు వాళ్ళు. మీకు ఈ ప్రాసెస్లో మీ ఇన్సూరెన్స్ కవరేజ్ బాగా తగ్గిపోతుంది. అది 1 lakh ప్రీమియం కట్టినప్పుడు మీ ఇన్సూరెన్స్ కవరేజ్ యాజ్ పర్ IRDA అంటే మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ప్రకారమే 11 times ఆఫ్ ప్రీమియం ఈజ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ది గివ్ యూ 11 lakhs ఇస్తారు రిస్క్ జరిగితే. వెరాజ్ ఆ 1 lakh యాన్యువల్ ప్రీమియంతో మీరు 1 కోటి కంటే ఎక్కువ, 1 కోటి రూపాయల కంటే ఎక్కువ మనం ప్రీమియం సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు టర్మ్ ప్లాన్స్, ప్యూర్ ఇన్సూరెన్స్ అయితే టర్మ్ ప్లాన్స్లో. సో మనం అక్కడ మిక్సప్ చేసుకుంటాం మన గోల్స్ని. ఇలా కాకూడదు, కలపకూడదు అసలు ఎప్పుడు. అంటే ఇన్సూరెన్స్ ఎందుకు? ఒకళ్ళకని ఆ వ్యక్తి లేకపోతే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండాలని ఇన్సూరెన్స్ చూసుకుంటాం. బట్ దానికి మినహా అయితే ఇన్సూరెన్స్ అవసరం కూడా లేదు. అవసరం లేదు. సపోజ్ పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి,
అవసరం అంటారా? లేదు, అప్పుడే హ్యూమన్ లైఫ్ వాల్యూ వస్తుందండి. అంటే మీకు నెలకి ఎంత ఖర్చు ఉంది, మీకు ఇంకొక 20 ఏళ్ళు కానీ మీరు ఫ్యామిలీ వాళ్ళు బతికుంటే ఎంత డబ్బు అవసరం పడితే లెక్కేసి దాన్ని అరైవ్ అవ్వచ్చు, ఎంత ఇన్సూరెన్స్ చూసుకోవాలని. మీకు ఖర్చులు లేవు, మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ అసెట్స్ ఉన్నాయి, అప్పుడు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ బాగా తక్కువ, అవసరం కూడా పడకపోవచ్చు. అలాంటి ఇన్సూరెన్స్ అక్కర్లేదు, ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు రాదర్ మనం నిజంగా ఎప్పుడో ఏదో రోజు అంటే మరణం తథ్యం కదా అందరికీ. సో ఆ మరణం తర్వాత పిల్లలకి ఇంతో అంతో ఆస్తి ఇవ్వాలంటే అలా కట్టచ్చా? కట్టలేదు, అది మీ చాయిస్. అది అది. అంటే మీకు నెసెసిటీ కాకపోయినా డిజైరబుల్గా పెట్టుకోవచ్చు. ఓకే, నేను అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఒక 15 తర్వాత వెళ్ళిపోయినప్పుడు ₹1,00,000 పిల్లలకి వస్తే ఫీల్ హ్యాపీ అనే ఫీలింగ్ ఉంటే తీసుకోవచ్చు మీరు ఇప్పుడు ప్రీమియం కట్టి. సో అయితే సార్, కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ టాపిక్, నేను లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మళ్ళీ విడిగా మీతో మాట్లాడతాను. ఓకే, ఈ హెల్త్ మన ఈ 40 ఇయర్స్కి లేదా 50 ఇయర్స్కి ఒక టైంలో రిటైర్ చేయాలంటే మీరు అనేది ఏంటంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేటా, లేక మ్యూచువల్ ఫండ్సా, లేక గోల్డా? 3 రండి. 3 రియల్ ఎస్టేట్ కూడా నా పర్సనల్ ఒపీనియన్లో చాలా అవసరం అందరికీ. అంటే మన ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను గట్టిగా చెప్పట్లేదు, కానీ మీరు సొంత ఇల్లు కలిగి మీరు హాయిగా కంఫర్టబుల్గా ఉండాలంటే మీరు ఇల్లు కొనుక్కోవాలి. ఫస్ట్ ఇనిషియల్గా చిన్న 2 BHK తీసుకోవచ్చు మీరు. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ గ్రో ఇన్ యువర్ కెరియర్ మే స్విచ్ టు బిగ్గర్ 3 BHK ఆర్ విల్లా సంథింగ్. అది మీకు సొంత ఇల్లు ఉండడం అనేది సాటిస్ఫాక్షన్, అది అందరికీ అవసరమే, తీసుకోవడం మంచిదే అది. దాని తర్వాత ఇంకొక ప్రాపర్టీ కొని ఇన్వెస్ట్మెంట్గా దాన్ని రెంట్కి ఇచ్చి ఆ బాధలు పడ్డే అవాయిడబుల్ ఏమో అది. ఆ డబ్బును తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను అంటాను. అదే. సో రియల్ ఎస్టేట్ అవసరమే, ప్రతి ఫ్యామిలీకి చాలా అవసరం రియల్ ఎస్టేట్. తర్వాత గోల్డ్, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వైఫ్ అండ్ ఆడపిల్లలు కూతురులు ఉంటారు, అన్నీ ఉంటాయి కాబట్టి అవసరాలు ఉంటాయి కాబట్టి గోల్డ్ అవసరమే. అగైన్ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా బ్యాకప్ కింద గోల్డ్ పెట్టుకోవాలి ఎప్పుడు. అంటే అది కూడా మనం అసెట్ అలొకేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, మాకు 10% 5% గోల్డ్ పెట్టుకుంటా, ఏడాది కొంటాను అని అనుకోవచ్చు దాంట్లో మనం. సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ బి త్రూ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్. స్టాక్ ఈక్విటీ స్టాక్స్ డైరెక్ట్గా వెళ్తామంటే ఇబ్బంది. దాంట్లో అంటే మనమే నేను ట్రేడింగ్ చేసుకుంటాను, నాకు టైం ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, అందరూ కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు. సో దాంట్లో మనం అటెంప్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుంటే ఒక ఫండ్ మేనేజర్ ట్రస్ట్ చేసి అండ్ మంచి కంపెనీస్ చూస్ చేసి మంచి స్కీమ్స్ ఐడెంటిఫై చేసి మన రిస్క్ ప్రొఫైల్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. మంచి అంటే 12% చాలండి. మన లెక్కలతో 12% లెక్క వేసుకుంటాం మనం. కరెక్ట్. 12 కంటే ఎక్కువ వస్తే బోనస్ కింద భావించాలి. 12 కంటే తక్కువ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10-12 ఇయర్స్ 12 కంటే తక్కువ రాదండి. ఓకే, ఇండియా చాలా గ్రోయింగ్ మార్కెట్ గ్లోబల్గా. ఇప్పుడు అందరికీ ఇండియా అంటే ఎందుకు ఇంత ఇష్టం కలుగుతోంది? మన గ్రోత్ బట్టి, మన పాపులేషన్ బట్టి. 140 కోట్ల మందికి ఉన్నాం ఇక్కడ. మన కన్జంప్షన్ ఎంత ఉంటుంది, మన నీడ్స్ ఎంత ఉంటాయి, మన జీడిపి గ్రోత్ ఎంత ఉంది, అందరికీ ఇండియా పరిగెత్తుకు వస్తుంది. అందుకోసమే కదా ఇప్పుడు ట్రంప్ కూడా టారిఫ్ వేస్తుంది మన ఇండియా మీద. ఇండియా మార్కెట్ కావాలని అతని ఐడియా, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇంకదా అవ్వచ్చు. సో దేర్ఫోర్ మన ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం. ఇంకా 10-15 ఏళ్ళు ఎలాగే ఉంటాం నా ఉద్దేశంలో అయితే. మనం ఈ మార్కెట్ గ్రోత్ మనం క్యాప్చర్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది క్యాపిటల్ మార్కెట్స్లో. బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అంటే మిగతా కూడా ఉన్నాయి, పిఎంఎస్ అని, ఏఎఫ్ అని, ఎస్ఐఎఫ్ అని, చాలా టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా మనం కూడా డబ్బు ఇస్తున్నాం నా తరఫు ఇన్వెస్ట్ చేయమని. అది నా ఉద్దేశం బెస్ట్ ఆప్షన్. మనం ఎక్స్పర్ట్స్ కాదు, మనకి టైం లేదు, నాలెడ్జ్ ఉండదు మన దగ్గర, తర్వాత మనకి యాక్సెసిబిలిటీ తక్కువ ఇన్ఫర్మేషన్ డేటాకి. సో మనకి ఇది మనం రియలైజ్ చేసి మన షార్ట్ కమింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బి ఏబుల్ టు డూ ఎక్సలెంట్ ఇన్ యువర్ లైఫ్ అండి. అది అంటే చాలా ప్లాన్డ్గా జీతం వచ్చిన ఫస్ట్ డే నుంచి యంగ్స్టర్స్ కూడా అవునండి కొంత ఎంత అది 25,000 జీతంతో మొదలుపెట్టినా వాళ్ళకి ఒక పర్సంటేజ్గా సెట్ అసైడ్ చేయడం అలవాటు అవ్వాలి. ఆ పర్సంటేజ్ ఏంటి చెప్పండి సార్, ఆ మ్యాజిక్ ఫిగర్. హౌ మచ్ షుడ్ యూ సేవ్? అది 20,000 జీతం అన్నట్టు స్టార్టింగ్ శాలరీస్ 25,000-30,000 కంటే ఉండవు. సో ఆ శాలరీ కావచ్చు, 2-3 లక్షలు కావచ్చు. వాట్ ఈస్ ఐడియల్ టు సేవ్ యాజ్ అ పర్సెంటేజ్? 20% ఇనిషియల్గా అండి. 20% సేవ్ చేయాలి. అండ్ యాజ్ యూ గ్రో దాన్ని 40 మార్చుకోవాలి. దాన్ని 40 మార్చుకో. ఇంకా లైబిలిటీస్ పెరిగిన కొద్దీ, అంటే ఫ్యామిలీ బడ్జెట్ పెరుగుతాయి కాబట్టి చూసుకుని 40 దాకా వెళ్ళొచ్చు. చాలా బాగుంది సుభాష్ గారు. యూర్ మేకింగ్ అంటే చాలా మంచి ప్రామిసింగ్, మంచి లైఫ్ సాఫీగా సాగిపోవడానికి కావాల్సిన టిప్స్ చెప్తున్నారు. ఇక ఫైనల్ విషయం ఒకటి మనం మాట్లాడబోతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఈ మధ్య కాలంలో ఆవశ్యకత పెరిగిపోయి కోవిడ్ తర్వాత దాని ప్రాధాన్యత ఏమిటో బాగా తెలుసుకున్నాం మనం. ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి అండ్ ఎందుకు అవసరం ఇది? ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ అదే నీడ్ గురించి బాగా చెప్పారు మీరు. కోవిడ్ తర్వాత ప్రతి వాళ్ళు రియలైజ్ చేశారు చాలా అవసరం అని. కంపెనీస్ మనం వర్క్ చేసే కంపెనీ మీద ఆధారపడడం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కరెక్ట్ కాదు. కంపెనీస్ వాళ్ళ పాలసీస్ మారుతూ ఉంటాయి, మనమే కంపెనీ మారుతూ ఉంటాం. మారిన తర్వాత వెంటనే వాళ్ళు మీ కవరేజ్ అంత ఇస్తారు నమ్మకం లేదు. సో మనం జాగ్రత్తలో ఉండడం మంచిది ఎప్పుడు. అంటే మనం భార్య పిల్లలు పేరెంట్స్కి అందరికీ మనం
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. దాంట్లో మన పేరెంట్స్కి సెపరేట్ చేస్తే ఐడియల్. ఎందుకంటే మనం పెద్దవాళ్ళ ఏజ్తో మన ఏజ్ కలిపి పెట్టుకుంటే పెద్దవాళ్ళ ఏజ్ ప్రకారం మన పాలసీ మొత్తం ప్రీమియం డిసైడ్ అవుతుంది. వాళ్ళిద్దరికీ విడిగా పాలసీ తీసుకొని మన ఓన్ ఫ్యామిలీకి విడిగా తీసుకోవడం అది ఫస్ట్ స్టెప్. దట్స్ వే టు గో. ఎంత తీసుకోవాలి అన్నారు మీరు. అంటే ఇప్పుడు చాలామంది నేను మా భార్య ఇద్దరు పిల్లలే కాబట్టి 5 lakhs సరిపోతుంది అనుకుంటారు. సరిపోతుంది 5 lakhs. కానీ ఒక మీడియన్ ఇది చూసుకుంటే ప్లాట్ చేస్తే మనం ప్రీమియమ్స్ది 5 to 10 lakhs ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. 20, 25, 30 lakhs ప్రీమియం ఇంత ప్రపోర్షన్గా పెరిగిపోవు. అంటే ఫ్యూచర్లో మనకు అవసరం పడచ్చు. 5 lakhs తీసి పెట్టేసుకుంటే ఇప్పుడు 50 lakhs తీసి పెట్టేసుకుంటే ఇప్పుడు మన ఫ్యూచర్ చూసుకోకలే. ఇప్పుడు అది ప్రీమియం అంత ప్రపోర్షన్గా అంత ఎక్కువ ఉండదు. 10 lakhsకి 20,000 అయితే 50 lakhsకి 5 times 1 lakh అవుతుంది. అది 40,000 రూపాయలు అవ్వచ్చు. అది మనం చూసుకుని మనం ఎఫోర్డ్ చేయగలిగితే ఆ కంటే ప్రీమియం తీసుకోవడం మంచి హెల్త్ ఇన్సూరెన్స్లో. అది కూడా ఫ్యామిలీ ఫ్లోట్ పాలసీస్ ఉంటాయి, అది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా దాన్ని వాడుకొని కంపెనీ మనం వర్క్ చేసే కంపెనీ వాడుకొని ఇంకా అవసరం పడితే ఇది వాడుకోవాలి. అలా చేయడం మంచిది నా ఉద్దేశం. సో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా కావాలి ప్రతి ఫ్యామిలీకి, ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేర్ దే ఆర్ కవర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ తప్ప. లేదు స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వేరే ఉంటాయి కదా కొన్ని. సో ఇవి ఉన్న వాళ్ళు తప్ప దే ఆర్ ఎవ్రీబడి ఎల్స్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ అవసరం. అవును, చాలా అవసరం, చాలా అవసరం. అండ్ మ్యాండేటరీ ఇది. సో రిలయబుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా వెతుక్కోవాలి సార్? ఏ పారామీటర్స్? ఎందుకంటే క్లెయిమ్స్ చాలా మందికి దొరకట్లేదు, వాళ్ళు అంత ఇవ్వట్లేదు, టైం తీసుకుంటున్నారు, సడన్గా ఒక ఎమర్జెన్సీ వస్తుంది, అలా ఎలా చూసుకోవాలి? ఐసిఐసిఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, లేకపోతే స్టార్ అవ్వచ్చు, మణిపాల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రీజనబ్లీ వెల్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ అండి. సో ఒక క్లెయిమ్ రిజెక్ట్ అవుతోంది అంటే మనం క్లెయిమ్ చేసిన మేబీ పారామీటర్స్ తప్పేమో అది మనం చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఒక ఆంబడ్స్మన్ రెగ్యులేటరీ అథారిటీ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అవుట్రేట్గా వాళ్ళు ప్రజల్ని వాళ్ళు అంటే దాన్ని ఇవ్వమని చెప్పి లేకపోతే తప్పుదారిగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రీమియమ్స్ తీసుకుని వాళ్ళే ప్లాన్స్ ఉండవు కంపెనీస్కి. రెస్పాన్సిబుల్ కంపెనీస్ ఇవన్నీ కూడా. అది మనం కొంచెం ఆలోచించుకోవాలి. స్మోకర్స్ ఉన్నారు, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెరగచ్చు. మాటి క్లెయిమ్ వస్తే వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేసి మనకి మెడికల్ టెస్ట్ చేయించవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని విధాలు నేనే గెలవాలంటే మాత్రం ఇబ్బంది కలగచ్చు. కాబట్టి అయితే మరి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చూస్ చేసుకోవడం, అలాగే మీరు అన్నట్టుగా లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి బెనిఫిట్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ విడిగా, దాని తాలూకు మనీ బ్యాక్ పాలసీని విడిగా చూడాలి. రెండింటిని కలపకూడదు అంటారు. కరెక్ట్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్తో మనీ బ్యాక్ని కలిపామంటే మనం నష్టపోతాం, ఫుల్గా నష్టపోతాం. ఇది రాదు అది రాదు, ఏది రాదు, ఇన్వెస్ట్మెంట్ పెరగదు, మీకు కవరేజ్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే అంటే మనకు కావాల్సిన ఏది దొరకదు దాంట్లో వెళ్ళడం అన్నది కొంచెం అది కరెక్ట్ కాదు. అది యూనిట్ లింక్ పాలసీస్లో వాటిలో సగటున సార్ ఫైనల్ క్వశ్చన్, ఒక బ్యాంక్లో ఎంత డబ్బులు యాజ్ అ పర్సంటేజ్ ఆర్ నంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ శాలరీ ఉండాలి? ఉదాహరణకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి ఎవరైనా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లిక్విడ్ ఫామ్లో ఈజీలీ యాక్సెసిబుల్గా ఎంత ఉంటే సరిపోతుంది అనుకోవచ్చు ఫర్ ఎమర్జెన్సీ అండ్ కంటింజెన్సీస్? సేవింగ్స్ అకౌంట్ ఈ మధ్య 3% కూడా ఇవ్వట్లేదు. ఎస్బీఐ 3%, 2.5% ఇస్తుంది. అవును. సో అక్కడ మీకు ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఒక 6 months డబ్బు పెట్టుకోండి. అక్కడ 6 months డబ్బు చాలు, అంత ఉంటే సరిపోతుంది. 6 months 3 lakhs అంటే మన నెలవారీ ఖర్చులు ఎంతో 6 నెలలకి సంబంధించిన డబ్బులు ఉంటాయి. కరెక్ట్, చాలు. అది చాలు. అంతకు మించి ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసి ఎక్కడో ల్యాండ్లోనో లేకపోతే గోల్డ్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో డైవర్ట్ చేసేయడం ఉత్తమం. కరెక్ట్. ల్యాండ్ కంటే నా ఉద్దేశం ల్యాండ్ అదే ఇల్లిక్విడ్ కదా, లిక్విడిటీ ఉండదు ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేస్తే. మన డబ్బు కావాలి అంటే అట్లీస్ట్ 1 to 2 years పడుతుంది. అది లాంగ్ టర్మ్. సో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి డెట్ ఫండ్స్ అని, హైబ్రిడ్ అని, ఈక్విటీ అని ఉన్నాయి. నాకు 1 yearలో ఇంత డబ్బు అవసరం ఉంటుంది అన్నప్పుడు మనం లిక్విడ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో మనకి 6-7% రిటర్న్ వస్తుంది. అట్లా మనకి ఎప్పుడైనా తీయచ్చు. దాంట్లో ఎఫ్డీ లాగా ఎఫ్డీ అయితే తీస్తే నష్టపోతాం మనం. దీంట్లో నష్టపోం. 6%-7% వస్తుంది దీంట్లో. ఎప్పుడైనా తీయచ్చు. లిక్విడ్ కాబట్టి పేరు లిక్విడ్. అది ఎప్పుడైనా తీయచ్చు. కూడా లాస్ట్ 6 months ఇంట్రెస్టే నష్టపోతాం కదా సార్? కాదండి, మీరు ఒక పీరియడ్ అనుకున్నప్పుడు 3 ఏళ్ళు ఎఫ్డీ తీసుకుంటే 6 months తీసుకుంటే మీరు నష్టపోతారు. మీరు కట్ చేస్తారు, దాని పెనాల్టీ వేస్తారు. సో మీరు 3 ఏళ్ళు తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అని పెడతారు. మీకు 1 year డబ్బు అవసరం పడింది, నష్టపోతారు మీరు. అది 1 year పెట్టాకోండి, ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వరు వాళ్ళు. సో అది మనం ఈ లిక్విడ్ ఫండ్స్ గొడవ లేదు. మీకు 6-7% రిటర్న్ వస్తుంది. దాంట్లో ఎప్పుడైనా తీయచ్చు. నాకు లేదు 5 ఏళ్ళు అవసరం లేదు, ఈక్విటీ ఫండ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు అంతే. అలా మనం డిసైడ్ చేయొచ్చు. గోల్ బట్టి మనం ఒక మ్యాప్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వచ్చింది మనం. చాలా బాగుంది సార్. ఐ థింక్ డబ్బు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫౌండేషన్ బాగున్న వాళ్ళు
ఫస్ట్ మనశ్శాంతిగా ఉంటారు. అవునండి. అప్పులు తక్కువగా ఉండి కేవలం అప్పులు ప్లాన్డ్గా లోన్ పరంగా తీసుకోవడానికి పర్సనల్ లోన్ ఎడాపెడా తీసేసుకుని ఆ అవసరం రావడానికి చాలా పెద్ద తేడా ఉంటుంది. అవునండి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే కనుక జీవితం సాఫీగా సాగిపోతుంది. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ యూర్ రైట్ అండి. సార్ సుభాష్ గారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తాం. వీల్ ఇన్వైట్ యూ టు సుమన్ టీవీ. తప్పకుండా కొత్త విషయాల మీద డబ్బుని ఎలా సేఫ్గా అలాగే మంచి రిటర్న్స్ వచ్చేలా ఇన్వెస్ట్ చేయాలో మాకు సలహాలు ఇస్తూ తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం.